రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తామని మాట తప్పిన రేవంత్ సర్కారుకి మరోసారి అల్టిమేటం ఇచ్చింది రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య. వచ్చే నెల 1వ తేదీలోగా ఫీజు బకాయిలు చెల్లించుకుంటే 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ చేస్తామని కూడా హెచ్చరించింది. వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చిన సమాఖ్య ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలో మరోసారి జనరల్ బాడీ సమావేశం నిర్వహించింది. దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు బకాయిలు చెల్లిస్తామని రేవంత్ సర్కార్ మాట తప్పిందని సమాఖ్య నేతలు మండిపడ్డారు. కేవలం 200 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విద్యార్థుల మెస్ ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ ఇందిరా పార్క్ వద్ద విద్యార్థులతో కలిసి బీసీ సంఘాల నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. 42% బీసీ రిజర్వేషన్లకు కోర్టులు అడ్డు వస్తున్నాయని చెప్పిన ప్రభుత్వానికి ఇటు పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ధర్నాపై ఇందిరా పార్క్ వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయం అందిస్తారు. అటు వ్యవస్థల్లో వ్యక్తుల్లో మార్పు రావాలని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా ఇప్పటికే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఏదైతే విద్యార్థుల మెస్ ఛార్జీలు బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు వేలాది మంది విద్యార్థులతో కలిసి ఇక్కడ ఇందిరా పార్క్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్ కృష్ణ గారు ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కూడా హాజరైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు, అనేక సార్లు కూడా ఉద్యమాలు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరించడం పట్ల కూడా బీసీ నాయకులందరూ కూడా కొంత ఆగ్రహానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు గవర్నమెంట్ ఏర్పడి కూడా 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించే పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై కొద్ది అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్ కృష్ణ గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈ ఉద్యమానికి సంబంధించిన బీసీ ఉద్యమం ఒకవైపు, మరోవైపు ఏమో విద్యార్థుల సమస్యల పట్ల మరోవైపు ఉద్యమం చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? స్కాలర్షిప్ పెండింగ్ ఫీజులు ఎంత బకాయి ఉన్నాయి? స్కాలర్షిప్లు ఫీజులు దాదాపు 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, అవి ఇవ్వడం లేదు. అంటే ఈ ప్రభుత్వం ఒకవైపు మేము బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము, 42% రిజర్వేషన్ తీసి ఇవ్వడానికి మాకు న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి అని చెప్తుంది. ఫీజుల బకాయిలు ఇవ్వడానికి ఏం అడ్డంకులు ఉన్నాయి? 10,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక 1000 కోట్లు ఇవ్వలేకపోయింది. 10,000 కోట్లలో 1000 కోట్లు కూడా ఇవ్వలేకపోయింది. అంటే ఎంత అన్యాయం చేస్తున్నారు అనేది ఇక్కడ మంత్రి పదవులను ఇవ్వరు, పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తారు. 42%కు మేము రెడీగా ఉన్నాము కానీ కోర్టులు అడ్డం జరుగుతున్నాయి అంటూ నీ స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వడానికి ఎవరు అడ్డం జరుగుతున్నారు? కాబట్టి వెంటనే ఫీజుల బకాయిలు ఇవ్వాలి. ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో తీసుకుపోతాం. ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లు 42% విషయంలో ఎట్టి పరిస్థితుల ప్రభుత్వంతో పెద్ద యుద్ధమే జరుపుతామని చెప్పి హెచ్చరిస్తారు. ముఖ్యంగా ఒకవైపు సంక్షేమ హాస్టల్ల భవనాలు, అద్దె భవనాల ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఖాళీ చేయమన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా అమ్మాయిల హాస్టల్లో కూడా పూర్తిగా అసౌకర్యంగా ఉన్న ఫెసిలిటీస్ కూడా చాలా ఇబ్బందిగా పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సొంత బిల్డింగ్లు కట్టడానికే ఇప్పుడు ఆ స్కూళ్ళు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడతాం, అవి కడతాం, యూనివర్సిటీలు కడతాం, స్కిల్ యూనివర్సిటీకి 500 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ కడతాం అని మాట్లాడుతుంది. 300 కాలేజ్ హాస్టళ్ళలో ఒక్క సొంత బిల్డింగ్ కట్టరా? ప్రభుత్వ ఆఫీసులు లేని, సొంత బిల్డింగ్లు లేనిది ఎక్కడన్నా ఉన్నదా? సెక్రటరియట్కి ఉన్నది, హాస్పిటల్స్కి ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లకు ఉన్నాయి, జైళ్ళకు కూడా కొత్త బిల్డింగ్లు కడుతున్నారు. కానీ హాస్టల్లో చదివేటోళ్ళు ఎవరు? ఇంజనీర్లు, డాక్టర్లు, పీజీలు, డిగ్రీలు చదివే పిల్లలు. వాళ్ళకు మంచి సౌకర్యాలు, హాస్టల్ సౌకర్యం కల్పిస్తే వాళ్ళు ఎంతో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది కావాల్సి వీళ్ళు చదవద్దు, వీళ్ళు పైకి రావద్దనే కుట్రతోటే ఇట్లా చేస్తారు.
పాటు అంటే నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్ గారు, దాంతోపాటు గుజ్జసత్యం గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకున్నారు. అన్న చెప్పండి, అంటే ప్రధానంగా ఇప్పటికే నిరుద్యోగ పక్షాన అనేక సార్లు ఉద్యమం చేపట్టారు. ఇప్పుడు విద్యార్థుల పక్షాన కూడా ఉద్యమం చేపట్టేందుకు ముందడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూసారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇవాళ గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు కొట్లాడితే 59,000 ఉద్యోగాలు వేసిండ్రు. కేసీఆర్ నాయకత్వంలోనే 59,000 ఉద్యోగాలు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశించి ఇవాళ మేము ఎంతో ఎదురు చూసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులు నిరాశ మిగిలింది. విద్యార్థులకు ఇలా హాస్టళ్ళు చూస్తే మౌలిక సదుపాయాలు లేక బర్లు పందులు కుక్కలు నక్కలు తిరుగులాడేటువంటి విధంగా హాస్టల్ సమస్యలు తయారైనాయి. అరే హాస్టల్లో పిల్లలు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటువంటి విద్యార్థులు ఇలా ఆర్ కృష్ణ కొట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించి బీసీ హాస్టళ్లను పెట్టించినటువంటి నాయకుడు ఆర్ కృష్ణ నేతృత్వంలో ఇలా పల్లెటూరు నుంచి ప్రతి బిడ్డ కూడా ఇలా ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీరింగ్ డాక్టర్ చదవడానికి ఇలా వస్తే ఇలా వాళ్ళకు మౌలిక సదుపాయాలు లేకపోతే భారత వ్యవస్థని శాసించేటువంటి విద్యార్థులకు ఇలా మౌలిక సదుపాయాలు లేకపోతే ఎట్లా అని చెప్పి ఇవన్నీ ఎమ్మటే సమకూర్చకపోతే సొంత భవనాలు లేక ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ బకాయిలను పెండింగ్లో ఉన్నాయని క్లియర్ చేయకపోతే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో లక్షలాది మందితో ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నా. అన్న చెప్పండి, అంటే ప్రధానంగా బీసీ సమస్యల పట్ల ఎలాంటి ఉద్యమాలు చేపట్టబోతున్నారు? రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బీసీ ఉద్యమంలో ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా 42% రిజర్వేషన్ల కోసం ఉద్ధృతంగా నడుస్తుంది. మీరు చూస్తే ప్రతి పల్లె నుంచి పట్నం వరకు జైబీసీ నినాదంతో ప్రతి బీసీ బిడ్డ 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్ల న్యాయ సాధన కోసము తీవ్రమైన పోరాటం వైపు వెళ్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా కూడా ఏం చెప్తున్నామంటే ఇకనైనా సంప్రదింపుల ద్వారా ప్రధానమంత్రి అఖిలపక్ష సభ్యులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి 42% రిజర్వేషన్ల పైన మీరు మంచి ఫలితం తీసుకురావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రులు కష్టపడితే కానీ మేము ఇక్కడ దాకా వచ్చి చదువుకుంటాం, అలాంటి మా సమస్యలపై ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క అందాల పోటీలపై ఉన్నంత శ్రద్ధ అమ్మాయిలపై ఎందుకు లేదని చెప్పేసి అటు బీసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం, మంత్రుల ఇండ్లను కూడా ముట్టడిస్తామని చెప్పేసి రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, ఇంద్ర పార్క్. ఢిల్లీలోనూ తెలంగాణ పేరు మారుమోగుతుందంటే అందుకు కారణం కేసీఆర్, కేటీఆర్. ఇది మేము చెప్తున్నది కాదు, యూపీకి చెందిన కేసీఆర్ ఫ్యాన్ పవన్ కుమార్ ఢిల్లీలో చెప్పిన మాట. సో హైదరాబాద్కు చెందిన యువకుడు తాజ్ మహల్ చూసేందుకు ఢిల్లీకి వెళ్ళాడు. సరదాగా టూరిస్ట్ గైడ్తో కలిసి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాడు. ఇంతలో టూరిస్ట్ గైడ్ నుంచి ప్రశ్న, ఎక్కడి నుంచి వచ్చాడు సోదరా అని. హైదరాబాద్ నుంచి అని చెప్పగానే టూరిస్ట్ గైడ్ పవన్ కుమార్ నుంచి వచ్చిన మాట కేసీఆర్, కేటీఆర్. ఇరువురు చాలా మంది నేతలని, వాళ్లకు తాను అభిమాని అంటూ చెప్పారు పవన్. సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారగా ఇది కేసీఆర్ బ్రాండ్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. मैं हैदराबाद से भाई। ओ केसीआर केटीआर, हाँ तेलंगाना। हाँ मैं उनका फैन भैया, मैं उनका फैन, बहुत बड़ा फैन। मैं क्या बोले, फिर से बोलो। केसीआर केटीआर तेलंगाना से आया हैदराबाद भैया। भाई आपको कैसे पता है? मैं टीवी पे देखा भैया, बहुत बड़ा, मैं उसका बहुत बड़ा फैन दोनों का भैया। केसीआर बहुत गुड मैन, केटीआर इज वेरी गुड मैन, दोनों अच्छा। तेलंगाना आप बहुत बढ़िया। आपका नाम क्या है, बोलो वीडियो में बोलो। मेरा नाम पवन कुमार है। अच्छा हाँ, मैं यूपी का, लेकिन केसीआर केटीआर मेरा दोनों फैन, अच्छा फैन है, मेरा फेवरेट। वीडियो पहुंचा दो वहाँ पे। हाँ बिल्कुल भैया, मेरा पहुंचाओ। పొరపాటున జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్లీ కనబడని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పతనం జూబ్లీహిల్స్ నుంచే మొదలు కావాలన్నారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనన్న ఆయన వడ్డేర కులస్తులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఏం మారింది, కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా మంచి పని జరిగిందా అంటే నాకంటే బాగా మీకే తెలుసు. ఒక్క మంచి పని చేయలేదు, లేకపోగా ఇంకా మీదికెళ్ళి ఇల్లు గులగొట్టుడు, గలీజ్ పనులు చేసుడు, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునేందుకు మంత్రులు ముఖ్యమంత్రి గల్లాలు పట్టి కొట్టుకున్నాడు తప్ప చేసిన ఒక్క మంచి పని కూడా 2 నెలలు లేదు. ఒక్కటంటే ఒకటి, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు 1,00,000 కట్టిస్తే మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అందులో 4,000 ఇండ్లు ఆనాడు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా మరొక 4-5 వేల ఇండ్లు ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళు అయిపోయింది.
2 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క రూపాయి శాంక్షన్ చేయలేదు, ఒక్క గరీబోనికి కూడా కొత్తగా ఒక స్కీమ్ పెట్టలేదు. ఏమన్నా మాట్లాడితే ఇక ఫ్రీ బస్ పెట్టినాం కదా అంటారు. ఇక ఫ్రీ బస్ కథ ఏందో నాకంటే బాగా మా ఆడబిడ్డలకు తెలుసు. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబల్ రేట్ అట. ఇక గదేం ఫ్రీ బస్సు నాకైతే అర్థం కాదు. ఆడోళ్ళకేమో ఫ్రీ అట, మళ్ళీ మీ ఇంట్లో ఉండే మగోళ్ళకి మాత్రం డబుల్ టికెట్. దాంతో ఏం లాభం ఉంటుంది? కుడి చేత్తో ఇచ్చినట్టు ఎడమ చేత్తోని గుంజుకున్నట్టు. కాబట్టి అది తప్ప చేసిందేం లేదు. ఇప్పుడు కొత్త కథ చెప్తున్నారు, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని మాట్లాడుతారు. మీకు కొద్దిగా పక్కకు ఎక్కువ దూరం లేదు, ఒక 4 కిలోమీటర్ల అవతలకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్నది. కంటోన్మెంట్లో సంవత్సరంన్నర కిందట అక్కడ మన ఎమ్మెల్యే గారు చచ్చిపోయింది. అక్కడ మన లాస్యా నందిత చచ్చిపోతే అక్కడ ఎలక్షన్ వచ్చింది అప్పుడు పార్లమెంట్ అప్పుడు. అక్కడ కూడా ఇటువంటి కథలే చెప్పిండ్రు. 6000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఒక మంత్రి. ఇంకొక ఆయననేమో 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. మీ అందరు నేను అడుగుతున్నా, జర్రంత అవతలకి మీ దోస్తులు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, కాదంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. కొద్దిగా అవతలకి ఎక్కువ దూరం లేదు, 2-3 కిలోమీటర్ల అవతలకి. ఒక్కసారి కంటోన్మెంట్లోనే అడుగురి, గెలిచి డబ్బాల ఓట్లు పడ్డాక ఈ రోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. దాన్ని బట్టే మీకు మొత్తం ముచ్చట అర్థమైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఒకటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఒడ్డుకి ఎక్కాలే, ఇక తర్వాత జంపు కొట్టాలే, మళ్ళీ ఎవ్వడు కనలబడాడు. ఒకటి యాది పెట్టుకొని ఇవాళ గల్లి గల్లి తిరుగుతుండు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేకు, ఇంకొక 2-3 జమైనరు. ఈ ఏ ఒక్కరు కూడా రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ 15 నవంబర్ తర్వాత ఒక్కరు కూడా కనబడరు. మళ్ళా కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్, గిదే కేటీఆర్, గదే మాగంటి సునీతమ్మ తప్ప ఒక్కరు కూడా మళ్ళీ మీకు కనబడరు. బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా కనబడరు. మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ని, ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ను. మీ అందరికీ మాటిస్తున్నాం, మీరు చెప్పిన విషయాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పిమన్నారు. కొట్లాడి అవి కేసీఆర్ కట్టిన ఇండ్లు గల్లా పట్టుకొని, కాంగ్రెస్ వల్ల గల్లా పట్టుకొని అవసరమైతే నాడి వీధిలో గుంజి మీకు ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడే అక్కర్లేదు, భయపడే అవసరం లేదు, ఎవ్వరి మెహర్బానీ మనకు అవసరం లేదు. బరాబర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే కింగులు. కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే గది చేయాల్సిందే గవర్నమెంటు. గల్లవట్టి తీసుకుందాం, భయపడే అవసరం లేదు. తప్పకుండా భవిష్యత్తులో వడ్డెరలకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని రకాలుగా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి శాయశక్తిలో మా ప్రయత్నం చేస్తాం. చివరికి నేను చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట, ఇవాళ కేసీఆర్ గారు ఎన్నడూ కూడా మతం పేరు మీదనో కులం పేరు మీదనో రాజకీయం చేయలే. గరీబులను తిరిగి చూసిండు. అందరి గరీబుల కడుపు నింపే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిరు. 200 ఉన్న పెన్షన్ను 2000 చేసిండు. కానీ ఎన్నడూ కూడా కులం పెట్టో ఇంకోటి పెట్టో తప్పించే ప్రయత్నం చేయలే. ఇలా ఒక మంచి ప్రపోజల్ మీరు పెట్టిండ్రు, అన్ని చేతి వృత్తులకు ఇస్తురు, 50 ఏళ్ళకే మాకు కూడా ఇవ్వాలే వడ్డెర సోదరులకు అన్నారు. తప్పకుండా ఆ విషయం కూడా పార్టీలో చర్చించి వచ్చే ఎలక్షన్లు ఎట్లాగూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ ఆ ఆలోచన కూడా తప్పకుండా చేసుకుందాం. మీరు మాత్రం 11వ తారీఖు నాడు తప్పకుండా మన అభ్యర్థి గోపీనాథ్ భార్య సునీతమ్మను గెలిపించి కేసీఆర్ గారిని మరింత శక్తివంతుని చేసి, ఈడికెళ్ళే మొదలైంది కేసీఆర్ మళ్ళీ తిరిగి వస్తుండు, తప్పకుండా జూబ్లీహిల్స్కి వెళ్ళే కథ మొదలైంది అన్నట్టు మీ తీర్పు ఉండాలి. ఆ సౌండ్ ఢిల్లీలో వినబడాలని చెప్పి మళ్ళొకసారి కోరుతూ, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క కొత్త స్కీమ్ అయినా రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడా అని నిలదీశారు. రాష్ట్రంలో హైదరాబాద్ బంద్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. చేసింది ఏం లేదు కానీ బతకటోళ్ళని కూడా బతకనీయకుండా చేసింది. అంతెందుకు హైదరాబాద్లో మీరు చూస్తలేరా, అప్పుడు ఎట్లుండే కన్స్ట్రక్షను, బిల్డింగ్ యాక్టివిటీ. హైదరాబాద్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మన కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు హైదరాబాదులో 3 పువ్వులు 6 కాయల్లాగా ఎటు చూసినా బిల్డింగులు కడుతుండే, ఎటు చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండే. ఇప్పుడు ఏమైంది 2 ఏళ్ళల్లో 7 కాడ ఆగిపోయినాయి మొత్తం. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే, ఇంట్లో ఈగల మోత, బయటకు పోతే పల్లకీల మోత. ఈ పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రులు రోజు దనుకుంటురు. టీవీ పెడితే కొండా సురేఖ బిడ్డ ఎట్లా తిట్టింది చూసిరా, మొన్న జూపల్లి కృష్ణారావు ఎట్లా మాట్లాడింది చూసిరా. అరే వాళ్ళ పంచుకోవడంలో పంచాయతీలే దిగుతలేవు. మొన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో మొత్తం వాళ్ళ బట్టలన్నీ ఇప్పి ఒక తిట్టుకోలేదని ఇవాళ కూడా ఒక పేపర్ పెద్దగా రాసింది. వాళ్ళు ప్రజల గురించి చూస్తలేరు, వాళ్ళు అనుకోవడానికే సరిపోతలేదు. సో అందువల్ల ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే మళ్ళా కేసీఆర్ వస్తేనే
ప్రజలకు మేలవుతుంది. ఇప్పుడు సీనన్న చెప్పిండు, కేసీఆర్ ఉండగా హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. అంతకు మించి కట్టింది అయితే ఒక్కటి లేదు, ఉన్నదా? ఒక్కటన్నా ఉన్నదా? దయచేసి ఆలోచన చేయండి. అంటే ఈ హైడ్రా బగాయించాలి. హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి. పేదల ఇండ్లు కూలద్దంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో బస్తీలు ఖాళీ చేపించిన, రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా, అయినా నాకే ఓట్లేసి ఇంకిన్ని కూలగొడతా అన్నాడా? రేపు అంటాడా? అరే నువ్వు తప్పు చేసినవురా, గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు, పెద్దోళ్ళ కూలగొడతలేవు, మా గరీబోళ్ళు ఎంబడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ను ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. ఇలా మా అక్కజనులలో చాలామంది వచ్చిండ్రు. ఏమన్నాడు ఎలక్షన్ ముంగట? ఒక కార్డు వంచిర్రు, మేం గెలిస్తే మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తా అన్నాడు. పడ్డదా ఎవరికైనా చెల్లెకు? వచ్చినాయా 2,500? ముసలోళ్ళు ఉన్నారు ఇలా. పింఛన్ 4,000 ఇస్తా అన్నాడు, వచ్చిందా ఎవరికైనా? అదే మన కేసీఆర్ గారు ఉండగా 200 పెన్షన్ 2,000 చేస్తా అంటే బరాబర్ చేసిండా లేదా? మరి రేవంత్ రెడ్డి ఏమో 2 ఏండ్ల మాట తప్పిండా? మరి రేపు ఏమంటాడు, నేను 4,000 పింఛన్ ఇవ్వకపోయినా, అక్క చెల్లెళ్లకు 2,500 ఎగబెట్టినా, నాకే ఓటేసి నీకు ఇచ్చేదే లేదు పో అన్నాడా? మరి బిడ్డ నువ్వు ఎగబెట్టినావు కనుకనే నేను ఓడగొట్టినావు, ఇస్తావా సస్తావా అని మనం గట్టిగా జూబ్లీ హిల్స్ ఓట్లతోని రాష్ట్ర ప్రజలందరికీ వచ్చేటట్టు చేయాలి మనం. మీరు గట్టిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గూబ గుయ్యం అనిపిస్తే అందరికీ మహాలక్ష్మి వస్తుంది. రేవంత్ రెడ్డి 2 చెంపలు మీరు వాయిస్తే రాష్ట్రంలో అవ్వాతాతలకు అందరికీ 4,000 పింఛన్ వస్తుంది. మీ చేతుల్లో ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం నమ్ముకున్నాడు? డబ్బు మూటల్ని నమ్ముకున్నాడు, గుండాగాళ్ళని నమ్ముకున్నాడు, పోలీసు వాళ్ళని నమ్ముకున్నాడు. మరి పోలీసు వాళ్ళు చెప్తే ఓట్లు పడతాయా? పైసలు ఇస్తే ఓట్లు పడతాయా? అందువల్ల దయచేసి వాటన్నిటిని తిప్పికొట్టండి. ఒక్కనాడిచ్చేది ముఖ్యం కాదు, మన భవిష్యత్తు ముఖ్యం. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ కు అన్ని వర్గాల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. హైదరాబాద్ యూత్ కరేజ్ హైక్ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది యువకులు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ బోరబండ డివిజన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద గౌడ్ వీరందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కేసీఆర్ హయాంలో మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేశారని వివేకానంద గౌడ్ చెప్పారు. యువత ఉజ్వల భవిష్యత్తుకు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కూడా కోరారు. రేవంత్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు భగ్గుమంటున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడడంతో కాంగ్రెస్ కు సరుకు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని రేవంత్ పాలనలో జరుగుతున్న విధ్వంసాన్ని భరించలేకపోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా తెలుపుతున్నారు. తాజాగా తెలంగాణ ఆల్స్మార్ హోటల్స్ రెస్టారెంట్ అండ్ బేకర్ ఆన్ ఆర్గనైజ్డ్ యూనియన్ బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించి లేఖను విడుదల చేశారు. సునీత గోపీనాథ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హోటల్స్ అండ్ రెస్టారెంట్ కార్మిక విభాగం పిలుపునిచ్చింది. అందరికీ బొడ్రాయి పండుగ శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమ్మవారి దయతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. మంచి రోజులు మళ్లీ రావడం ఖాయమన్నారు. జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. అటు తెలంగాణకు పట్టిన శని సీఎం రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. శని పీడ వదలాలని అమ్మవారిని మొక్కుకున్నారని తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్ హమాలి బస్తీలో నిర్వహించిన బొడ్రాయి పండుగలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, పద్మారావు, తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
పండుగ కానీ ఇలా హమాలి బస్తీలో సికింద్రాబాద్ లో ఇంత జోరుదారుగా మా సీనన్న ఏదైతే పండుగ చేస్తుందో సీనన్న మొత్తం బృందానికి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీకు తెలుసు మనకు 2 ఏళ్ల మన ప్రభుత్వం పోయి అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడ్డది ఎవరు? రేపటి కూడా గట్లే ఉంటది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో, ఒక సనత్ నగర్ లో కాదు, హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడే నాయకుడు. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో తప్పకుండా గత 10 సంవత్సరాలు ఎట్లయితే బ్రహ్మాండంగా మనం హైదరాబాద్ నడుస్తున్నామో రేపు అట్లే నడుచుకుందాం. మంచి రోజులు తొందరగా వస్తాయి, కానీ మంచి రోజులు నాకు తెలిసి తొందరగా వచ్చినాక ఒక తరకీబు ఉంది, ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటిది అంటే ఏమిటిది? నవంబర్ 11 నాడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ ఉంది. ఎరికేనా? చుట్టాలున్నారా? ఎవరన్నా దోస్తులున్నారా? ఉంటే ఒక ఫోన్ కొట్టు, ఒక అడుగు అక్కడ దాకా పోయిరాలి. అక్కడే ఉన్నది జూబ్లీహిల్స్. అక్కడ ఇక్కడ బటన్ వస్తే అక్కడ లైట్ వెలగాలి. ఇక్కడ అమాలి బస్తీలో మీరు కట్కేస్తే బుగ్గ అక్కడ వెలగాలి. వెలుగుతుందా? మరి ఇట్లాగే సుఖ సంతోషాలతో శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అమాలి బస్తీ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఊరంతా కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఊరంతా కలిసి బొడ్రాయి పండుగ చేస్తుంటారు. ఇలా ఆ సాంప్రదాయాన్ని మన బన్సీలాల్పేట డివిజన్ లో అమాలి బస్తీలో మీరు కూడా ఇంకా చక్కగా చేయడం చాలా చాలా సంతోషం. మీరందరికీ ఇలా రాష్ట్రంలో ఏమైందో కూడా మనకు తెలుసు. మనకు కూడా ఒక శని పట్టింది. ఏం శని పట్టింది? ఆ శని పీడ విరగడ కావాలని, మళ్లీ పాత రోజులు రావాలి, మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ ఇంకా ఆప్తమిత్రుడు ఆదానిని అప్పుల్లో ఉన్న ఆయన కంపెనీలను ఆర్థికంగా కాపాడేందుకు సామాన్యుల సొమ్మును రిస్కులో పెట్టడానికి మోదీ ప్రభుత్వం స్థిరపడిందా? అంటే అదాని కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసిని బలి పెట్టాలనుకున్నదా? అమెరికాకు చెందిన ది వాషింగ్టన్ పోస్ట్ తాజా కథనం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది. అస్తమిత్రుడు అదానీని అప్పులో ఉన్న ఆయన కంపెనీలను ఆర్థికంగా కాపాడేందుకు సామాన్యుల సొమ్మును రిస్కులో పెట్టడానికి మోదీ ప్రభుత్వం సిద్ధపడింది. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అదానీ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసిని అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక శాఖ అధికారులు ఒత్తిళ్లు తీసుకొచ్చినట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత దినపత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ తాజా కథనంలో వెల్లడించింది. హిడెన్స్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కాంట్రాక్టులకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవే. ఈ విషయం తెలిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ అధికారులు పెట్టుబడులపై ముందుకే వెళ్లినట్టు పత్రిక తెలిపింది. ఈ క్రమంలోనే ఎల్ఐసి నుంచి దాదాపు $390 కోట్ల నిధులను అదానీ గ్రూప్ లో పెట్టుబడులుగా పెట్టాలన్న ప్రతిపాదనలకు గత మేలో కేంద్ర ఆర్థిక శాఖ హడావిడిగా ఆమోదం తెలిపినట్టు పత్రిక వెల్లడించింది. భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టడానికి 2021లో అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్టు టెండర్లు దక్కించుకోవడానికి ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు 2,238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేశారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన ఆరోపణల్లో వెల్లడించింది. తద్వారా వచ్చే 20 ఏళ్లలో కనిష్టంగా $2 బిలియన్ లబ్ధి పొందేందుకు అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆరోపించింది. ఈ లంచం సొమ్మును సేకరించడానికి అమెరికాలోని బ్యాంకులు పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలిసిందే. ఈ కేసులో నిందితులు ఎఫ్బీఐతో పాటు తమ దర్యాప్తును అడ్డుకోవడానికి కూడా కుట్ర పన్నినట్టు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆరోపించింది. ఈ కేసు ఇంకా కొనసాగుతుంది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఏవీ ముందుకు రాలేదు. అప్పుల భారం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఐసిపై ఆర్థిక శాఖ వర్గాలు ఒత్తిళ్లు తెచ్చినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని బట్టి అర్థమవుతోంది.
అదానీ గ్రూప్ బకాయి పడ్డ రుణాలను డాలర్ల రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏర్పడిందని, ఈ క్రమంలోనే ఎల్ఐసిపై ఒత్తిళ్లు వచ్చాయని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే నెలలో గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 5,000 కోట్లకు పైగా విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసింది. వాటిని ఎస్ఐసి పూర్తిగా సబ్స్క్రైబ్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ మొత్తాన్ని ఎల్ఐసి డాలర్ల రూపంలో చెల్లించినట్టు సమాచారం. అంటే ఎన్సిడి ద్వారా సమకూరిన ఎన్సిడి డబ్బును అదానీ కంపెనీ డాలర్ల రూపంలో రుణాల కోసం మళ్లించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే 30న అదానీ కంపెనీ ఎన్సిడిని జారీ చేయడం, వాటిని పూర్తిగా ఎల్ఐసి సబ్స్క్రైబ్ చేయడం కేంద్రం ఒత్తిళ్లలో భాగమేనా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా మోదీ ప్రభుత్వ చర్యలతో ఎల్ఐసిలో సామాన్యులు దాచుకున్న సొమ్ము రిస్కులో పడినట్టేనని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల సొమ్ముతో మోదీ ప్రభుత్వం ఒక రకంగా జూదమే ఆడిందని మండిపడుతున్నారు. ఎల్ఐసి కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ నోడల్ డిపార్ట్మెంట్ గా వ్యవహరించే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి పొందిన కొన్ని విలువైన పత్రాల ఆధారంగా వాషింగ్టన్ పోస్ట్ ఈ పరిశోధన కొనసాగించింది. మరోవైపు అదానీ గ్రూప్ లో పెట్టుబడులపై తమది స్వతంత్ర నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిళ్లు లేవని ఎల్ఐసి స్పష్టం చేసింది. వాషింగ్టన్ పోస్ట్ ఆరోపణలు నిరాధారమని, పెట్టుబడులపై తమదే తుది నిర్ణయమని పేర్కొంది. కాగా 30 కోట్ల మంది ఎల్ఐసి పాలసీదారుల సేవింగ్స్ ను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ఆరోపణలపై పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. టీవీ ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీ న్యూస్.